తెలంగాణ ప్రజలందరికీ నమస్కారాలండి. ఈ నెల 27 తారీఖు నాడు ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెడుతున్న దొంగల బహిరంగ సభకు జనాలను రప్పించడానికి వీధి నాటకాల లెక్క ఈ బీఆర్ఎస్ నాయకుల నాటకాలు ఎట్ల పండుగ ఎగురడము అంత వింతలుగా విచిత్రాలుగా సినిమాల్లో చేస్తారు కదా నాటకాలు, వీధి నాటకాల లెక్క వీధి నాటకాలు ఆడుతున్న ఈ బీఆర్ఎస్ నాయకుల మాటలు ఎవ్వరు నమ్మట్లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు పార్టీ స్థాపించి 24 సంవత్సరాలై 25 సంవత్సరాల యొక్క వేడుకను ఘనంగా జరుపుకోవాలని వాళ్ళు చాలా ఆరాటపడతా ఉన్నారు. కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు, ఎవరు ఆ మీటింగ్లకు వచ్చేటట్టు కూడా లేరు. ఎందుకంటే కేసీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన మోసాలు, బొచ్చడు మోసాలు. పార్టీని స్థాపించేటప్పుడు నాయకులు, మేధావులు ఎంతోమంది ఆ జెండాను పట్టుకొని ఆ జెండాను స్థాపించి బలోపేతం చేసిన నాయకులు ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఆ పార్టీలో నిలకడగా లేరు. అది అందరికీ తెలిసిన సత్యమే. కేసీఆర్ 24 సంవత్సరాలు అన్నారు. 24 సంవత్సరాలల్లో ప్రజల్లో ఎంత ఉండాలి? నీకు అధికారం ఇచ్చిండు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల అధికారాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరిని రాకపోతేవి, నీ గేట్ దగ్గరికి రానియకపోతేవి. ఈరోజు మళ్ళా అధికార దాహం కోసం, కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి కోసం ఎంతో ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. కానీ కేసీఆర్ యొక్క మాటలు నమ్మేటట్టు లేరు. ఎందుకంటే తెలంగాణ మహిళలకు తెలుసు, మీరు మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మహిళలకు, ఆడబిడ్డలకు ఉచిత బస్ ఇస్తే మీరు ఏం చేసిండ్రు? ఉచిత బస్ వద్దు అని ఆటోలో పొట్ట కొడతా అని చెప్పేసి ఆటోలో పట్టుకొని దిగినావు. మరి ఈరోజు అలాంటి మహిళలను ఏ విధంగా నువ్వు నీ సభకు ఆహ్వానిస్తా ఉన్నావో చెప్పాలి. నిజంగా తెలంగాణ మహిళలారా, మీరు ఒకసారి ఆలోచించండి. నిజంగా పార్టీ మీద అభిమానం ఉన్న వివిధ పార్టీలు అందరూ మహిళలు ఉంటారు. అదే టీఆర్ఎస్ మహిళలకు, కార్యకర్తలకు, నాయకులకు మీరు వెళ్ళండి తల్లి. ఎందుకంటే మీరు పార్టీ యొక్క ఎజెండా ప్రకారం మీరు ఉండాలి కాబట్టి మీరు వెళ్ళండి. కానీ మిగతా మన మహిళలను మీరు ప్రభావాలకు పెట్టి మీరు తీసుకుపోయి, ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు ఎవరికో ఇల్లు ఇచ్చిన వాళ్ళు కాదు, కొత్త రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళు కాదు, కొత్త పింఛన్ ఇచ్చిన వాళ్ళు కాదు. మీ పార్టీ కోసం ఎందుకు రావాలి? మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మీరు పురస్కరించుకుంటున్నారు, మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, మీరు వెళ్ళండి. అని మిగతా మహిళలను తీసుకెళ్ళకండి దయచేసి. ఎందుకంటే అది మీకు కూడా మంచిది కాదు. నిజంగా మీరు ఏమైనా చేసినట్టయితే మీరు తీసుకెళ్ళండి. కేసీఆర్ 100 అబద్ధాలు చెప్పిండు. ఆ అబద్ధాల కోసం మీరు సెలబ్రేషన్ చేసుకునేది. దయచేసి తెలంగాణ ప్రజలారా, మీరు ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ ప్రజలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఎన్నికల ముందు ఒకలాగున, ఎన్నికలు అయినాక ఒకలాగున మాటలు మార్చే కేసీఆర్ మాటలు వినడానికి ఎవ్వరు కూడా సముచితంగా లేరు, వినబోరు కూడా. ఎందుకంటే కేసీఆర్ 10 సంవత్సరాలు చూసిండు, ఉద్యమంలో చూసిండు, తర్వాత అధికారం వచ్చినాక చూసిండు, తర్వాత ఆ యొక్క దొరల పోగడను చూసి ఎన్నో కళాకారులు ఎన్నో పాటలు పాడిండు. దొర ఎందురో దొర అది అట్లాంటి పాటలు ఎందుకు వచ్చినాయి? అవన్నీ ఎందుకు వచ్చినాయి? నిన్ను తెలంగాణ జాతిపిత అనుకున్నారు, కానీ నువ్వు తెలంగాణ ద్రోహి అనే విషయం నీకు అధికారం వచ్చినాక తెలిసిపోయింది. నువ్వు ఎంతమందిని పొట్టున పెట్టుకున్నావు. ఇవన్నీ గుర్తు చేసుకుంటే నీ సభను అసలు యాక్చువల్గా ఏంటంటే తెలంగాణలో ఎక్కడ జరగనియద్దు. అసలు నీ ఇంట్లో జరుపుకో, నీ 20,000 ఫామ్ హౌస్లు జరుపుకో, కొన్ని వందల ఎకరాలు ఉన్నది కదా. ఇక్కడికి వచ్చి ఈ మా వరంగల్కి వచ్చి మా యొక్క రైతుల యొక్క భూములలో ఖరాబ్ చేసుకుంటూ నువ్వు మీటింగ్లు పెట్టడము అది ఎంతవరకు సమంజసము? నిజంగా ఈ కేసీఆర్ కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి వీధి నాటకాలు లెక్క నాయకులు వీళ్ళు ఎవరి మాట నమ్మతలేరు. మళ్ళీ పార్టీ పేరు టీఆర్ఎస్, ఇప్పుడు వచ్చింది బీఆర్ఎస్. నువ్వు పార్టీని 2 పేర్లు పెట్టినవి. నువ్వు ఏం న్యాయం చేస్తావు తెలంగాణ ప్రజలకు? నీకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిన అప్పుడు న్యాయం చేయలేకపోయినావు. నువ్వు మళ్ళీ నీ కొడుకు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడు? నీ 10 సంవత్సరాల పాలనను విసిగిపోయే
మా రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చింది. మా రేవంత్ రెడ్డి అహర్నిశలు ప్రతి ఒక్కరితోటి, సరే వ్యక్తిగతంగా ఒక్కొక్కరు కలవకపోవచ్చు, కానీ తన ఇంటి తలుపు తట్టిన మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అందుబాటులో, అధికారులకు అందుబాటులో ఉంటున్న విషయం తట్టుకోలేక, జీర్ణించుకోలేక నువ్వు ఎన్ని చేసినా మీరు మళ్ళీ అధికారంలోకి రావడం కష్టం. తెలంగాణ మహిళలారా మీరు ఆలోచించండి. ఎందుకంటే ఫ్రీ బస్సు వద్దన్న వ్యక్తి కేసీఆర్, ఫ్రీ బస్సు వద్దన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆలియాస్ టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా మనకు ఇచ్చిన హామీలలో ఏవి నెరవేర్చని పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆలియాస్ టీఆర్ఎస్ పార్టీ. ఇది గుర్తుంచుకోండి. మనకి ఇండ్లు ఇవ్వలే, మన కొత్త పెన్షన్ ఇవ్వలే, కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. అలాంటి వ్యక్తి ఆయన ఏదో చేసిండని 25 సంవత్సరాల యొక్క పార్టీ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాడు. ఆ పార్టీ కోసం 1200-1300 మంది విద్యార్థులు చనిపోయినరు. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం అంతమంది చనిపోయిండు. అయినా ఈ దొంగల యొక్క మాటలు నమ్మి ఆ యొక్క సభకు దయచేసి మీరు ఆలోచించండి. కార్యకర్తలు వెళ్ళండి, కార్యకర్తలు చేసుకుంటే సందర్భం ఏం లేదు, మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ జనాలను పరిచయం చేసి జనాలను మభ్యపెట్టి మీరు దయచేసి మోసపోకండి అని చెప్పుకుంటూ మీ అరకెల సుమన్. జై కాంగ్రెస్.